అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆర్మూర్ నవనాథ సిద్ధలగుట్ట. నవనాథ సిద్ధలగుట్టకు ఎంతోమంది యోగులు, ఋషులు తపస్సు చేయడం వల్ల ఈ ఆలయానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి. ఈ గుట్టకు అలాంటి పేరు భారతదేశంలోనే వినిపించే విధంగా పేరు మారుమోగుతుందని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు, నవనాథ సిద్ధుల గుట్టకు వెళ్ళే రహదారి ఇది. ఈ రహదారి ఎంతో పేరు ప్రఖ్యాత 9 మంది ఋషులు ఇక్కడ తపస్సు చేయడంతో దీనికి నవనాథ సిద్ధుల గుట్ట అనే పేరుగాంచింది. దీనికి అంతకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ భారతదేశ వ్యాప్తిలో మొత్తంగా యోగా సాంప్రదాయాన్ని స్థాపించి తపస్సు చేసిన సిద్ధులు ఇక్కడ శక్తి సాధనతో నిపుణులుగా అయ్యినట్లు ఈ ఆర్మూర్ నవనాథ సిద్ధుల గుట్ట పూర్తి విశేషంగా చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఈ ఆలయానికి సంబంధించి చూసుకుంటే 9 మంది ఋషులు తపస్సు చేసి పవిత్ర స్థలంగా పరిగణించారు. నవనాథులు గోరఖ్నాథ్ సాంప్రదాయాన్ని చెందిన మహాయోగులు శివుని అనుగ్రహంతో అద్భుతమైన సిద్ధులు పొందారని చెప్తుంటారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో నవనాథ సిద్ధుల గుట్ట అనే పేరు ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఈ ఆలయానికి ఎంతో పేరు. ఇక్కడ 9 మంది దేశంలోనే అత్యధికంగా ఋషులు 9 మంది ఇక్కడికి వచ్చి పూజలు చేయడం, యోగ ధ్యానం చేయడం దీనికి అంతటికి సంబంధించి చారిత్రాత్మకంగా చర్చ అనే చెప్పవచ్చు. ఇది ఎంతో ఆధ్యాత్మిక స్థలంగా భావించే అప్పుడు ఇక్కడ యోగా చేశారని చెప్పి శివుని అనుగ్రహంతో యోగ విద్యలో పరిపూర్ణులైన ఈ మహాసిద్ధులు దీనికి అంతటికి సంబంధించి మానవాళి శ్రేయస్సు కోసం అనేక గ్రంథాలు రచించారు. గురువు అనే మచ్చేంద్రనాథ్ గోరఖ్నాథ్ ప్రధాన శిష్యులుగా ఉన్నారు. ఈ గుట్టపైన నవనాథ సిద్ధులుగా యోగ సిద్ధి, మంత్ర సిద్ధిని మరియు విదేశ భక్తులను దీనికి అంతకు సంబంధించి స్థాపించారు. శక్తి ప్రభావం ఎక్కువ ఉండే విధంగా ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని కూడా నెలకొల్పారు. గుహలు ఆలయంలో అతి పురాతనమైన గుహలుగా లోపల శివాలయం కూడా ఉండడం దీనికి అంతటికి కూడా ప్రత్యేకత. కొందరు యోగులు సాధులైనప్పటికీ కూడా ఇక్కడ చాలామంది తపస్సు చేసుకుంటూ ఉంటే పరిస్థితి నెలకొన్నదని చెప్పచ్చు. నవనాథ సిద్ధులగుట్ట నవనాథ సాంప్రదాయానికి ఎంతో పేరు ప్రఖ్యాతలుగా ఉన్నాయని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ నవనాథ సిద్ధుల గుట్టకు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అసలు నవనాథ సిద్ధుల గుట్ట అనే పేరు ఎలా వచ్చింది, ఇక్కడ ఈ పేరు రావడానికి గల ప్రధాన కారణం 9 మంది ఋషులు. ఆ ఋషులు ఎవరు, ఆ ఋషుల పరిస్థితి ఎలా ఉంది, ఆలయానికి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నవనాథ సిద్ధుల గుట్ట అంటే భారతదేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన నవనాథ సిద్ధుల గుట్ట ఇప్పుడు ఎలా ఉంది, దీనికి అందరికి సంబంధించి ఇక్కడ 9 మంది ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ విగ్రహాలు ఎలా ఉన్నాయి, పైకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం. దేశంలోనే అతి ప్రాచీన ఆలయం నవనాథ సిద్ధుల గుట్ట నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్లో ఉంది. ఈ నవనాథ సిద్ధుల గుట్టకు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అలాంటి ఈ నవనాథ సిద్ధుల గుట్ట 9 మంది ఋషులు ఇక్కడ తపస్సు చేస్తే నవనాథ సిద్ధుల గుట్ట అనే పేరు నామకరణం జరిగింది. దీనికి అంతకు సంబంధించి చూసుకోవచ్చు. ఇదే నవనాథ సిద్ధుల గుట్ట. ఇది మొత్తంగా దీన్ని అంతటి కూడా నవనాథ సిద్ధుల గుట్ట అని పిలుస్తారు. గత ప్రభుత్వ హయాంలో ఈ నవనాథ సిద్ధుల గుట్టపైకి రహదారి అయితే నిర్మించారు. గతంలో ఒక 20 సంవత్సరాల క్రితం ఏర్పడిన రహదారిని అప్పుడు గ్రామ పంచాయతీగా ఆర్మూర్ ఉండే అప్పుడు కొంతవరకే సీసీ రోడ్డు వేసిన నేపథ్యంలో గత ప్రభుత్వము 10 ఏళ్ళుగా పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దాలనే ఉద్దేశం మీద ఆర్మూర్ నవనాథ సిద్ధుల గుట్టకు రహదారి అయితే నిర్మాణం జరిగింది. రహదారి నిర్మాణంలో పూర్తిగా ఏదైతే ఈ తపస్సు చేసిన ఋషులను పక్కన పడేసిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ 9 మంది ఎవరైతే మచ్చేంద్రనాథ్, గోరఖ్నాథ్, జలంధర్నాథ్, కానిపానాథ్, అదే చౌరంగీనాథ్, భర్త హరినాథ్, రేవనాథ్, గహినీనాథ్, నాగార్జునాథ్ ఈ 9 మంది ఋషుల పుణ్యమే నవనాథ సిద్ధుల గుట్ట ఆరుమూరుగా వెలిసిల్లి ఆర్మూరుగా పేరుగాంచింది. దీనికి అంతకు సంబంధించి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న ఈ ఋషులు మునులు తపస్సు చేస్తేనే ఈ ఆర్మూరు నవనాథ సిద్ధుల గుట్ట నవనాథపురంగా విలసిల్లింది, విరజల్లింది. దీనికి అంతకు సంబంధించి ఎంతో ప్రాచుర్యం ఉన్న ఆ విగ్రహాలను మూలన పడేసిన పరిస్థితి నెలకొంది. గత 2-3 సంవత్సరాలుగా వాటిని తీసి ఎక్కడ పనికిరాని చెత్తకుప్పలో పడేసిన పరిస్థితి. ఇక్కడ ఆర్మూర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఉన్నారు. ఏవైతే 9 మంది ఋషుల పేర్ల మీద ఆర్మూర్ నవనాథ సిద్ధుల గుట్ట ఆర్మూరుగా విరజిల్లింది. దీనికి అంతకు చెప్పండి, ఎంతో పేరు ప్రఖ్యాతలు ఆర్మూర్కు పేరు రావడం, నవనాథపురంగా నవనాథ సిద్ధుల గుట్టగా పేరు రావడానికి ప్రధాన కారణం ఈ 9 మంది మునులు ఋషులు తపస్సు చేయడం వల్లనే ఇక్కడ వచ్చింది. ఆ 9 మంది మునులను చెత్తకుప్పలో పడేసిన పరిస్థితి. దీనిపై మీరేమంటారు? అసలు ఆర్మూరుకు పెట్టింది పేరుగా నవనాథపురం అంటే ఎందుకోసం అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు కాదు, మా తల్లిదండ్రులు కూడా ఇక్కడ
ముగ్గురు ఋషులు ఒక దగ్గర, 6 ఋషులు ఒక దగ్గర ఇక్కడ వాళ్ళు తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. దాన్ని అప్పుడు 6-3 అనే పరిస్థితి ఉండే దానికి అనుగుణంగానే అప్పటి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు రామచంద్ర హండే గారు వారు ఈ యొక్క 9 మంది ఎందుకోసం అంటే రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో 9 మంది ఋషుల్ని అక్కడ ఈ యొక్క మెట్లు ఎక్కే దగ్గర వాళ్ళు అక్కడ పెట్టడం జరిగింది రామచంద్ర అంటే సర్పంచ్ గారు. కానీ ఈ గత ప్రభుత్వము పాలకులో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిందంటే రోడ్డు నిర్మాణం పేరు మీద ఈ పక్క ఉన్న చర్చి పక్కకు ఉన్నటువంటి ఆ యొక్క ఋషుల్ని ఆ గడ్డి మొక్కలలో పెట్టడం జరిగింది. ఎంతో ప్రాచీన్యమైనటువంటి ఈ ఆర్మూర్ ప్రాంతంలోనే కాకుండా మహారాష్ట్ర కానీ ఒక 2-3 రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్రతి సోమవారం కూడా పెద్ద ఎత్తున భక్తులు, వేలాది మంది భక్తులు వస్తూ ఉన్నా ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఈ యొక్క ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము పర్యాటక కేంద్రంని దీన్ని తీసుకోకపోగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలవాల్సిన పరిస్థితి ఈ ఋషులు, ఈ 3 ఋషులు, ఈ 6 ఋషులు, 9 మంది ఋషులు అక్కడ ఉన్నటువంటి వారి పేర్లతో సహా అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉంది. ప్రజలందరికీ కూడా దాన్ని ఏ ఋషులు ఏందని తెలియలేకపోతా ఉంది కనుక ఇప్పటికైనా కానీ మీరు వెంటనే ఆ యొక్క ఋషుల్ని గతంలో ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలోనే ఋషులను పెట్టవలసిందిగా ఒక హిందుత్వం మీద ఒక హిందూ బంధువులందరూ కూడా ఎందుకోసం అంటే చాలామంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయ్యా హిందువుల కోసం ఇక్కడ ఉన్నటువంటి ఋషులు ఈ ఆర్మూర్కు తపస్సు చేసి ప్రాచీన కాలం దీన్ని తీసుకొచ్చిన ఘనత ఈ యొక్క ఋషులదనే ఉద్దేశంతో ఇప్పటికైనా ఈ ఋషుల్ని యథావిధిగా స్థాయిలో పెట్టి ఆ యొక్క ఋషుల పేర్లు కూడా యథావిధిగా ఉండే విధంగా చూడాల్సిన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అయితే ముఖ్యంగా చెప్పండి, గత ప్రభుత్వము ఈ ఆర్మూరు నవనాథ సిద్ధులగుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం మీద దీనిపైన రహదారి నిర్మించింది. రహదారి నిర్మించినప్పుడు ఆ 9 మంది ఋషుల విగ్రహాలను తీసి పక్కన పెట్టిన నేపథ్యంలో ఇప్పుడైనా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. అధికారంలో వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. సంవత్సర కాలం పూర్తయిన నేపథ్యంలో దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని మీరేమని అనుకుంటున్నారా? 100% ఎందుకోసమంటే ఇంతకుముందే మనం చెప్పినట్టుగా ఇక్కడ ప్రతి సోమవారం వేలాది మంది అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలుసు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ గతంలో కూడా సిద్ధిలగుట్ట అనే పేరు కూడా ఆర్మూర్కి వచ్చినప్పుడు కూడా తీసుకురావడం జరిగింది. దీన్ని పర్యాటక కేంద్రం కూడా తీసుకొస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సిద్ధిలగుట్ట మీద అనేక రకాలుగా, ఎందుకంటే పేరుగాంచింది ఈ ప్రాంతంలోనే ఎక్కడ కూడా భారతదేశంలో ఇట్లాంటి రైతుతోనే పూర్తిగా ఉన్నటువంటి గుళ్ళు ఎక్కడ కూడా లేవు గనక ఇప్పటికన్నా దీన్ని పర్యాటక కేంద్రంగా తీసుకొచ్చి భక్తులకు అనేక రకాలుగా కూడా ఎందుకోసమంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సులు కానీ మినీ బస్సులు కానీ బస్సుల సాయంత్రం వాళ్ళు వెళ్ళడానికి కూడా ఇవన్నీ కూడా పర్యాటక కేంద్రం ఎంత జల్దీ చేస్తే అంత బాగుంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, ముఖ్యంగా ఏదైతే ఆర్మూరుకు ఎంతో పేరు ప్రఖ్యాతలున్న 9 మంది ఋషుల విగ్రహాలు పక్కన పెట్టడంపై మీరేమంటారు? గతంలో అనేక సార్లు కూడా ఈ సిద్ధులగుట్ట మీద అరాచక కొంతమంది అగంగ శక్తులు కార్యక్రమాలు చేస్తుంటే పెద్ద మొత్తంలో మేము ఆందోళన కూడా చేసినాం. దీని మీద ఈ ఋషుల చరిత్ర ఏంటంటే ఈ సిద్ధులగుట్ట పై నుంచి డైరెక్ట్ మనకు గోదావరి నది పోచంపాడు దగ్గరికి వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ స్నానాలు చేసి ఇక్కడ వచ్చి తపస్సు చేసి చరిత్ర ఉన్నది. దీనిపైన మేము గతంలో పాలక వర్గం కూడా చెప్పినాం. ఆర్మూర్ మున్సిపాలిటీలో కూడా మేము డిమాండ్ చేసినాం. ఈ విగ్రహాలు ఎక్కడ ఉండే, ఇంతకుముందు ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేసారు ఈ రోడ్డు పేరు మీద. ఆ రోడ్డు పేరు మీద తీసుకొచ్చిన విగ్రహాలు యథాస్థితిలో పెట్టాలి, లేకుంటే ఆర్మూర్ పట్టణ ప్రజలు దీనిపైన విధంగా వ్యతిరేకిస్తారు. హిందూ బంధువులందరూ కలుపుకొని, హిందూ సంఘాలు కలుపుకొని మేము ఆందోళన చేస్తాం. దీన్ని ఇవి పెట్టకుండా యథాస్థితిలో. దీనికి గతంలో చరిత్ర బాగుండే. ఇంతకుముందు మెట్లుండే, అక్కడ నుంచి మెట్ల పైన నుంచి చాలామంది వేరే టూరిస్టులు అక్కడ నుంచి వచ్చి ఎక్కుతుండే. వేరే రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ప్రజలు వస్తారు. వాళ్ళకు కూడా సౌకర్యాలు ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టాలా, లాట్రిన్స్ కట్టాలా, అన్ని సౌకర్యాలు పెంచి ప్రజలకు ఇబ్బంది కాకుండా కలగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా చూసుకోవచ్చు, పూర్తి స్థాయిలో ఏదైతే నవనాథపురం నవనాథ సిద్ధులగుట్ట ఆరుమూరుగా విరజిల్లిన నేపథ్యంలో ఈ పేరు ప్రఖ్యాతలు ఉన్న ఈ 9 మంది ఋషుల పేర్లతో ఏర్పడిన ఈ విగ్రహాలను పూర్తి స్థాయిలో యథాస్థానంలో ఉంచాలని అయితే ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. మచ్చేంద్రనాథ్, గోరఖ్నాథ్, జలంధర్నాథ్, కాణిపానాథ్, చౌరంగినాథ్, భక్త హరినాథ్, రేవనాథ్, అదేవిధంగా
గహినీనాథ్ నాగార్జుననాథ్ అనే 9 మంది ఋషుల పుణ్యంగా ఆర్మూర్కు సిద్ధులగుట్ట అనే పేరు వచ్చింది. ధాన్యానికి శక్తి స్థలానికి అనుభవించడానికి ఇక్కడ ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఈ నవనత సిద్ధులగుట్ట నవనతపురము ఆరుమూరు అనే పేరు రావడానికి 6గురు ఒక దగ్గర 3 ఒక దగ్గర కలిసి తపస్సు చేయడం దీని ఒక శక్తిపీఠంగా భావించి ఇక్కడ ధ్యానం చేయడం వల్ల ఈ సిద్ధులగుట్టకు ఈ పేరు వచ్చింది. ఇక్కడ ఎంతో దేశంలోనే ప్రత్యేకతగా, ఎందుకంటే ఒక రాయిపై రాయి నెలకొని పూర్తిగా ఈ గుట్ట ఉండడం దీనికి అంతటికి సంబంధించి పేరు ప్రఖ్యాతలు కానీ భారతదేశంలోనే అతి పురాతనమైన ఆలయంగా నవనత సిద్ధులగుట్ట పేరుగాంచింది. దీనికి అంతటికి సంబంధించి గుట్టలో నవనాథులు తపస్సు చేసినప్పుడు మంత్రసిద్ధిని, యోగ సిద్ధిని మరియు ఇతర శక్తులను పొందారని చెప్పి నమ్మకంగా భావిస్తూ ఉంటారు. దీనికి అంతటికి సంబంధించి ఈ ఆలయానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఏదేమైనప్పటికీ ఈ ప్రాంత ప్రజలు కోరుకునేది ఏంటంటే ఈ ఆలయానికి సంబంధించిన పేరు ఉన్న నవనత సిద్ధులకు సంబంధించిన 9 మంది విగ్రహాలను యథాస్థానంలో ఏర్పాటు చేస్తే ఈ ఆలయానికి ఈ గుట్టకున్న పేరు ప్రఖ్యాతులు ఆ 9 మంది సిద్ధులను సూచించే విధంగా ఉండాలి. ఆ 9 మంది సిద్ధుల పేర్ల మీద నవనత సిద్ధుల గుట్ట ఏర్పడింది. కాబట్టి దీనికి అందరికి సంబంధించి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాన్ని నిర్వర్తించాలి. ఎందుకంటే ఆ తప్పిదాలను దాన్ని చెరిపేసి పూర్తిగా ఆ విగ్రహాలు యథాస్థానంలో ఉంచే విధంగా ఆర్మూర్ పాలక వర్గానికి కూడా మేము గతంలో విన్నవించాం. ఇప్పుడు కూడా ఆర్మూర్కు ప్రత్యేక అధికారులు ఏర్పడ్డారు. కాబట్టి ఆ నవనాథ సిద్ధులగుట్టకు సంబంధించిన 9 మంది ఋషులను యథాస్థానంలో ఉంచాలని చెప్పి ఆర్మూర్ ప్రాంత ప్రజలైతే ఈ నవనాథ సిద్ధులగుట్ట ఇక్కడ మనం గుట్ట పైన ఉన్నాం. గుహ లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. నవనాథ సిద్ధులగుట్టకు సంబంధించి ఇక్కడ చరిత్ర ఎలా ఉంది, ఈ గుహలోకి ఎందుకంటే శివాలయంలోకి ఎలా వెళ్తారు ఇక్కడ చూసుకోవచ్చు. నవనాథ సిద్ధులగుట్ట నవనాథ సిద్ధేశ్వరుడు లోక కళ్యాణార్థమై దేశ సంచారం చేస్తూ ఈ ప్రాంతానికి విచ్చేసిన సిద్ధుల గుట్టని చూసి తపస్సు చేయడానికి అనువైన ప్రదేశంగా భావించి సిద్ధుల గుట్టపై గుహలో స్వయంభుగా వెలిసిన శివలింగాన్ని మరియు అన్నపూర్ణాదేవిని కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసి ఇక్కడ శివలింగానికి సంబంధించిన నవనాథ సిద్ధేశ్వరుడిగా ప్రాచుర్యంలోనికి వచ్చిందని చెప్పి ఇక్కడ ఆలయానికి సంబంధించిన పూర్తి స్థాయిలో వీరందరూ చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ నవనాథ సిద్ధులగుట్టకు సంబంధించి శ్రీ ప్రియరామదాస్ మహారాజ్ 1961లో సీతారామ ఆలయాన్ని కూడా నిర్మించారు. ఇక్కడ కోనేరులో నీటితో 2 ఎకరాల భూమిని కూడా పంట పండించేవారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. 1972 నుంచి 78 వరకు చంద్రబిందు మహారాజ్ శివాలయంలో శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజిస్తూ తపస్సు చేసిన పరిస్థితి నెలకొందనే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు అంటే ఈ సిద్ధులగుట్ట పైన ఒకవైపు శివాలయము, మరొక వైపు రామాలయం, ఈ రెండుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ 9 మంది ఋషులు ఈ గుట్ట పైన తపస్సు చేయడం గుహ లోపల ద్వారా ఉండి తపస్సు చేసిన పరిస్థితి వల్ల ఈ ఆర్మూర్కు ఆరుమూరుగా అదే నవనాథపురంగా పేరుగాంచింది. నవనాథ సిద్ధులగుట్టగా విరజిల్లిందనే చెప్పచ్చు. దీనికి అంతకు సంబంధించి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న సిద్ధులగుట్టకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే 9 మంది ఋషులు ప్రాచుర్యం చెందిన ఈ గుహలు ఉన్నాయి. ఈ గుహలలో అన్నింటి కూడా చూసుకోవచ్చు. ఈ గుహల ద్వారానే కొంతమంది ఋషులు ఇక్కడ తపస్సు చేసినట్లు చరిత్ర చెప్తుంది. మొత్తానికి చూసుకోవచ్చు శివుడు అదేవిధంగా రాముడు ఒకే దగ్గర శివక్షేత్రం శైవక్షేత్రంగా భావించే ఇది నిజామాబాద్ జిల్లాలోని సిద్ధులగుట్ట ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో చెప్పవచ్చు. ఇక్కడ ఋషులు మునులు తపస్సు చేయడం వల్లనే దీనికి అంతటికి సంబంధించి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. మొత్తానికి చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లాకు ఆనిముత్యంగా ఆర్మూర్ పట్టణానికి పూర్తిగా అడ్డుగోడలా ఉన్న ఈ నవనాథ సిద్ధులగుట్టకు ఎంతో పేరు ప్రఖ్యాతలు పేరుగాంచింది. ఈ నవనాథ సిద్ధులగుట్ట 9 మంది ఋషులు కలిసి ఇక్కడ పూజలు చేయడం దీనికి అంతటి కూడా ప్రాచుర్యమే చెందిందని చెప్పచ్చు. మనం లోపల శివాలయంలోకి వెళ్ళి అయితే చూద్దాం. అక్కడ శివాలయానికి సంబంధించి శివునికి ఎలా అంటే స్వయంభుగా వెలిసిన శివాలయం ఉంది. మనం గుహ లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు 9 మంది ఋషులు ఇక్కడ గుహలో ఉండి 9 మంది ఋషులు ఇక్కడ ఈ ప్రాంతంలో పూజలు చేసిన పరిస్థితి వల్ల ఇక 9 మంది ఋషుల వల్ల శివాలయంకు దారి అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ గుహ లోపల ఎలా ఉంది అంటే శివాలయము ఎలా నిర్మాణం చేపట్టారు, ఆ రోజు స్వయంగా వెలిసిన శివాలయం పరిస్థితి
అయితే శివునికి సంబంధించి చూసుకోవచ్చు. ఓం నమో శివాయ అని చెప్పి నవనాథ సిద్ధుల గుట్టకు సంబంధించిన శివాలయం ఉంది. లోపల ఎలా స్వయంగా వెలిసిన శివాలయం అయితే చూసే ప్రయత్నం. 9 మంది ఋషులు ఈ గుహ లోపల తపస్సు చేసిన ఆనవాళ్ళు అయితే మనకు కనిపిస్తాయి. మొత్తంగా ఈ 9 మంది ఋషులు ఈ ప్రాంతంలో తపస్సు చేయడం వల్ల నవనాథపురంగా నవనాథ సిద్ధుల గుట్టగా పేరుగాంచింది. ఇక్కడే 9 మంది కలిసి ఇక్కడ తపస్సు చేసినట్లు ఇక్కడ దీనికి అంతకు సంబంధించి యజ్ఞం కాల్చి ఇక్కడే కూర్చుండి తపస్సు చేసిన ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి నవనాథ సిద్ధుల గుట్టకు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఈ పేరు ప్రఖ్యాతల వల్ల నవనాథ సిద్ధుల గుట్టగా పేరుగాంచింది. మొత్తం ఈ ఆలయానికి సంబంధించి చూసుకుంటే ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన శివాలయం ఇది. మనం లోపలికి శివాలయంలోకి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తిగా శివాలయం లోపల మనకు కనిపిస్తుంది. ఇంటికి దిగి ఒక మనిషి వెళ్ళే దారిలోనే ఇక్కడ గుహ లోపల శివుని స్వయంగా వెలిసిన శివాలయం ఉంది. దీనికి అంతటికి సంబంధించి ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన శివాలయం. ఈ శివాలయంకు ఎంతో స్వయంగా వెలిసింది. దీనికి అంతటికి సంబంధించి ఇక్కడ భక్తులు కోరిన కోరికలు తీర్చే విధంగా శివుడి ఆలయం ఉంది. చాలామంది భక్తులైతే ఈ ప్రాంతానికి వస్తుంటారు. మొత్తానికి చూడొచ్చు ఎక్కడెక్కడి నుండి ఇక్కడ భక్తులైతే ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. వారు ఎక్కడి నుండి వచ్చారు అనే దానికి సంబంధించి చెప్పండి సార్. మీరు ఎక్కడి నుండి వచ్చారు ఈ గుడికి? హైదరాబాద్ నుంచి వచ్చిన. నాకు ఇక్కడ స్వామివారి అనుగ్రహం చాలా ఉంది. ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు ఒక అనూహ్యమైనటువంటి బిజినెస్ వచ్చింది. స్వామి అనుగ్రహం ఉంది. నేను ఇక్కడ ప్రతిరోజు దాదాపుగా ప్రతి సోమవారం కానీ నాకు వీలైనప్పుడు అలా వచ్చి దర్శనం చేసుకుంటా. స్వామివారికి అభిషేకం కూడా చేసిన. నాకు ఈ యొక్క మహాత్యం గురించి ఇక్కడ ఉన్న పూజారి గారు వీరు చెప్పారు. ఇది మాకు పూర్వజన్మ సుకృతం లాగా మంచి అదృష్టంగా భావిస్తున్నాము. ఈ మధ్యనే మా పిల్లలకు కూడా యుఎస్లో జాబ్ వచ్చింది. తర్వాత ఇక్కడ నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నా. నేను బిల్డర్ను. నా పేరు ఏకే రెడ్డి. నేను సివిల్ ఇంజనీర్ను. సో ఒక రూపాయి లేకుండా, ఎలాంటి పెట్టుబడి లేకుండా స్వామివారి అనుగ్రహంతో ఒక 4-5 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది నాకు. సో నేను చాలా నమ్ముతాను, చాలా విశ్వసిస్తున్నా. ముఖ్యంగా చెప్పండి, శివుడు స్వయంగా వెలిసిన శివాలయం నవనాథ సిద్ధుల గుట్ట. 9 మంది ఋషులు ఈ ప్రాంతంలో పూజలు చేయడం, స్వయంగా వెలిసిన ఆ శివునికి వాళ్ళు భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం, భక్తి అదైతే ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో అంటే ఈ 9 మంది ఇక్కడ యోగ ధ్యానాలు అన్నీ చేయడం వల్లనే ఇక్కడ ఈ పేరు వచ్చింది నవనాథ సిద్ధుల గుట్ట. ఆలయానికి సంబంధించిన పూజారి ఉన్నారు. ఈ శివాలయానికి ఏదైతే ఎలా ఏర్పడింది, స్వయంభుగా ఎలా వెలిసింది, ఈ శివాలయానికి ఉన్న చరిత్ర ఏంది? స్వామీజీ ఉన్నారు, చెప్పండి స్వామీజీ. ఈ ఉన్న స్వయంభుగా వెలిసిన శివుని చరిత్ర ఏంటి? ఇక్కడ ఎంతమంది మునులు తపస్సు చేయడం వల్ల ఈ ప్రాంతానికి పేరు వచ్చింది? ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ యొక్క శివలింగం ఏంటంటే దాదాపు ఒక 9వ శతాబ్దం కిందిది. ఆ శివలింగం ఏంటంటే స్వయంగా ఉద్భవించింది. స్వయంగా ఉద్భవించిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల కింద నవనాథ సిద్ధేశ్వరులు వాళ్ళు 9 మంది ఋషులు. ఆ ఒక 9 మంది ఋషులు ఏంటంటే తల్లి గర్భం నుంచి పుట్టిన వాళ్ళు గారు. ఆవు కడుపులకిచ్చి, ఆవు పిండలకిచ్చి, సముద్రంలోకిచ్చి, చేప కడుపులకిచ్చి అట్లా పుట్టిన వాళ్ళు 9 మంది ఋషులు. ఆ 9 మంది ఋషులు ఏంటంటే ఉత్తరం నుంచి 3, దక్షిణం నుంచి 6 లోక సంచారం చేసుకుంటూ ఈ యొక్క ప్రాంతానికి వచ్చి పూజ చేసేవారు. ఉత్తరం నుంచి 3, దక్షిణం నుంచి 6 కాబట్టి 6 3 6 3 6 3 6 అనే యొక్క గ్రామానికి పేరు వచ్చింది. అంతకుముందు ఈ యొక్క గ్రామానికి పేరు ఏంటంటే నవనాథపురం అని పేరుండే. నవనాథపురం అని పేరుంటే ఆ పేరుని చెప్పేసి ఉత్తరం నుంచి 3, దక్షిణం నుంచి 6 కాబట్టి 6 3 6 3 6 3 అని ఈ యొక్క గ్రామానికి పేరు వచ్చింది. అట్లా ప్రతి శివరాత్రికి అయితే దాదాపు 1,85,000 నుంచి 2 లక్షల పబ్లిక్ వస్తుంది శివరాత్రికి. రావణంకి దాదాపు ఒక 70,000 నుంచి ఒక 80,000 పబ్లిక్ వస్తారు. ప్రతి సోమవారం ఒక 5,000 నుంచి 10,000 మంది వస్తారు. ప్రతి సోమవారం అన్నదానం ఉంటుంది, పలికి సేవ, అర్చన, హారతి, అభిషేకాలు జరుగుతాయి అట్లన్నట్టు. ముఖ్యంగా ఈ శివునికి ఉన్న ప్రాముఖ్యత అంటే స్వయంగా వెలిసిన శివుడు ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి భక్తులు మొక్కిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. మాకు ఈరోజు చాలా పుణ్యదినం, అందుకే మేము ఇక్కడికి చాలామంది భక్తులు వచ్చామని చెప్పి భక్తులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది మౌని అమావాస్య. దాంతోపాటు ఈరోజు మాఘమాసం కాబట్టి, మాఘమాసం అమావాస్య కాబట్టి చాలా పబ్లిక్ రావడం జరుగుతుంది.
పబ్లిక్ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా ఆలయ కమిటీ వారు ప్రతి ఒక్క చర్యలు తీసుకుంటున్నారు. దాంతోపాటు సేవదాత పిల్లలు కూడా ప్రతి ఒక్క చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి చూసుకోవచ్చు ఈ ఆలయంకి ఉన్న చరిత్ర అయితే 144 సంవత్సరాలకు వచ్చే అమావాస్య. దీనికి ఈ ఆలయానికి వచ్చే భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తే అన్ని కోరికలు నెరవేరుస్తాయని చెప్పి ఆలయానికి సంబంధించిన పూజారి అయితే చెప్పి మీరంటున్నారు స్వయంగా నేను ఈ మొక్కడం వల్లనే నాకు అన్ని ఫలితాలు కలిగాయి అని చెప్తున్నారు. అంటే ఇంత భక్తిగా ఉన్న ఈ శివుని మొక్కడం వల్ల ఎంతో కలిగిందని చెప్తున్నారు. అసలు ముఖ్యంగా దీనికి ఉద్దేశం ఏంటి? ఇక్కడికి రావడానికి ప్రధానం ఏంటంటే ఇక్కడ ఇంత మంచి గుహ, ఇంత మంచి దేవుడు ఉన్నాడని మనకు తెలియదు. సో ఆరుమూరు యొక్క చరిత్ర ఏంటంటే వేరే వాళ్ళు నాకు ఫ్రెండ్స్ చెప్పారు. 6 మునులు ప్లస్ మళ్ళీ 3 మునులు కలిసి 9 మంది ఇక్కడ ధ్యానం చేయడం వలన స్వామివారు వెలిసి ప్రత్యక్షమైందని తెలిసింది. ఆ కింద ఉన్నటువంటి మల్లన్న స్వామి కూడా గొర్రెల కాపరి ఉండి శివుడికి గుహలో వచ్చి భక్తి శ్రద్ధతోటి అభిషేకం చేస్తూ మేకపాలతోటి, గొర్రెల పాలతోటి, గేదె పాలతోటి అష్ట కష్టాలు పడి చేసినని ఇది ఇక్కడ అద్భుతమైన ఒక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. సో ఇక్కడికి రావడం మా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. తర్వాత మాకు తెలిసిన బంధువులు కూడా ఇప్పుడే విజయవాడ నుంచి వచ్చారు. వారి కూడా దర్శనం చేసుకున్నారు. వారికి కూడా ఒక మంచి అవకాశం భగవంతుడు కల్పించిండు. సో ఇక్కడ మనం నమ్మితే ఏదైతే మనకు పనులు అన్నీ సక్రమంగా అవుతాయి, అన్నీ సక్సెస్ అవుతాయి. అది మా విశ్వాసం. ఓం నమ శివాయ. మీరు చెప్పండి అమ్మా, మీరు విజయవాడ నుంచి వచ్చారు అంటే ఇక్కడ ఇంత మంచి ఆలయం ఉంది అని మీకు ఎలా తెలిసింది? నాకు సార్ ఏకరెడ్డి గారు చెప్పారు, మా బంధువులే. ఉండమ్మా రా, ఇవాళ అమావాస్య మంచి రోజు, స్వామిని దర్శించుకుంటే 144 సంవత్సరాలకు గాను ఈరోజు వచ్చిందంట అమావాస్య అనేది. అందుకని ప్రత్యేకించి నేను విజయవాడ నుంచి వచ్చాను, గుడికి దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చానండి. ఈ ఆలయానికి రావడానికి అంటే 144 సంవత్సరాల తర్వాత వచ్చిన అమావాస్యకి రావాలని ఇక్కడ దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చిన సంకల్పంగా భావిస్తారా? 144 సంవత్సరాలకి అమావాస్య వచ్చిద్దంటండి. కానీ ఆ 144 సంవత్సరాలకి నేను ఆ శివయ్యని దర్శనం చేసుకోవడానికి ఎన్నో జలమెత్తి పుణ్యం చేశాకున్నా. అందుకనే నేను తెలుసుకున్నాను, దేవుడు నన్ను రప్పించుకున్నాడండి. మీరు చెప్పండి, ఇక్కడికి ఆలయానికి వచ్చారు ఈరోజు అంటే శివుని దర్శించుకుంటే ఎంతో పుణ్యం. మొత్తం శివుడు అంటేనే బోలా శంకరుడు. చెప్పండి. యావత్ ప్రపంచంలో మన శివుడి గురించి ఎక్కడైనా కానీ ఆనవాళ్ళు ఉంటాయి. సో మనకి నవనాథ సిద్ధులుగుట్ట అనేది ఒక మంచి పర్యాటక కేంద్రం చేయాలని నేను కోరుతున్నాను. ఇప్పటికే చాలా డెవలప్ చేసిండ్రు, ఇంకా అమ్యూజింగ్ పార్క్ ఏమైనా చేసి డెవలప్ చేయాలని. ఇక్కడ చాలా ప్రశస్తం ఉన్నది. కొన్ని వేల సంవత్సరాల క్రితం అంటే ఎప్పటి నుంచో ఇక్కడ సిద్ధులగుట్ట అంటే చాలా ప్రాముఖ్యత ఉన్నది. వేరే విదేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలామంది వచ్చింది. ఇక్కడ ఎంతో ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి అందరూ దీనికి ఈ డెవలప్మెంట్ కొరకు మన రాజకీయం సంబంధించిన వాళ్ళందరూ డెవలప్ చేయాలని కోరుతున్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, ఈ నవనాథ సిద్ధులగుట్ట స్వయంగా వెలిసిన శివాలయంగా చెప్తుంటారు. ఇక్కడ మేము ఎన్నో ఏళ్ల తర్వాత కానీ ఇక్కడికి వస్తే మాకు అంటే దైవ సంకల్పం లేనిది ఇక్కడికి రాలేమని భక్తుల నమ్మకంగా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ స్వయంగా వెలిసిన ఆలయంలో మనం ఎవరైనా సరే భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తే మొక్కిన కోరికలని కూడా తీర్చే విధంగా ఈ శివయ్య ఉన్నాడని చెప్పి భక్తులైతే చెప్తున్నారు. పూర్తి స్థాయిలో శివుడికి సంబంధించి చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలోనే భారతదేశంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన నవనాథ సిద్ధులగుట్ట దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండడం దీనికి అందరికి పేరు ప్రఖ్యాతలుగా గాంచిందని చెప్తున్నారు. మొత్తానికి నవనాథ సిద్ధులగుట్ట పూర్తికి సంబంధించి ఈ ఆలయానికి ఉన్న చరిత్రకు సంబంధించి చూసుకుంటే భక్తులైతే వారు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, మేము ₹1 పెట్టుబడి లేకుండా నాకు 1000 కోట్ల కాంట్రాక్ట్ ప్రాజెక్టు వచ్చింది, దానివల్ల నేను ఈ శివుడి భక్తి వల్లనే నాకు వచ్చింది, నేను శివుని అత్యధికంగా నమ్ముతానని చెప్తున్నారు. కొందరైతే విజయవాడ నుండి నేను ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఈ శివుడే ఈరోజు నన్ను ఇక్కడికి రప్పించాడు. ఇక్కడికి వచ్చిన భక్తులు నాకు చెప్తుంది ఏంటంటే, ఇక్కడికి రండి, మీకు కోరికలని తీర్చే విధంగా శివుడు ఉన్నాడు, అందువల్ల నేను ఇక్కడికి రాగలిగాను. ఎందుకంటే ఈరోజు వచ్చే అమావాస్య 144 సంవత్సరాల తర్వాత వచ్చిన అమావాస్య కాబట్టి ఈరోజు శివుని దర్శించుకుంటే మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం, మా కోరికలని నెరవేరితే మా పాపాలని తొలగిపోయి మాకు సంకల్ప సిద్ధి, అదేవిధంగా అన్ని రకాల సౌభాగ్యాలు, కుటుంబము అందరూ బాగుండాలే విధంగా మాకు జరుగుతుందని చెప్పి ఆ భక్తి శ్రద్ధలతో మేము ఇక్కడికి వచ్చామని చెప్పి భక్తులైతే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎంతో ప్రాచుర్యం కలిగిన నవనాథ
నవనాథ సిద్ధులగుట్టలో గుహలో ఉన్న శివుడికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఆ శివుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే శుభాలు కలుగుతాయి, దానివల్ల కుటుంబం ఆయురారోగ్యాలతో ఉంటుందని చెప్పి ఇక్కడ వచ్చే భక్తులైతే చెప్తున్న పరిస్థితి. మనం కూడా చెప్పుకుందాం, ఏదైతే ఆర్టీవీ ద్వారా చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రపంచంలో ఉన్న హిందువులు కానీ ఎవరైనా సరే భక్తులు, శివ భక్తులకు అయితే మనమైతే కోరుకుందాం. ప్రతి ఒక్కరు కూడా నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మూర్ నవనాథ సిద్ధులగుట్ట, ఇక్కడికి ఉన్న లోపల గుహలో ఉన్న శివుని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నుండి నిజామాబాద్కి రావడానికి, నిజామాబాద్ నుండి కాకుండా హైదరాబాద్ నుండి డైరెక్ట్ ఆర్మూర్కి రావడానికి 169 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నవనాథ సిద్ధులగుట్టలోని శివుని దర్శించుకోవడం వల్ల ఎన్నో పుణ్యఫలాలు దక్కుతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ శివుని దర్శించుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. తమకు కూడా ఏదో భక్తి శ్రద్ధలతో ఉన్న ఈ దేవుని మీద ఉన్న భక్తితో వచ్చి ఇక్కడ శివుని దర్శించుకుంటే మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి లాభాల బాటలు జరుగుతారు, సుఖంగా ఉంటారని చెప్పి భక్తులు కూడా కోరుకునే విధంగా ఈ శివుడు ఉన్నారని చెప్పి ఇక్కడికి వచ్చిన భక్తులైతే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.